ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు రజని. నేను 4 రోజుల క్రితం తిరుమల వెళ్ళానండి దర్శనానికి. ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు నేను నడిచి వెళ్ళడం జరిగింది. ఆ నడిచి వెళ్ళినప్పుడు నేను ఎంతో మందితో ఇంటరాక్ట్ అవటం, వాళ్ళందరినీ తోటి మాట్లాడటం జరిగింది. దానిలో ఎంతో మంది చెప్పింది ఏంటంటే, లడ్డు ఇప్పుడు చాలా బాగుందండి అని కొందరు చెప్పారు. కొంతమంది అంతా మామూలుగానే ఉందండి అని చెప్పారు. అది మామూలుగా ఉందో తేడాగా ఉందా ఏమిటా అన్నది ఆ భగవంతుడికి, మన వెంకటేశ్వర స్వామి నమ్మిన వాళ్ళందరికీ తెలుస్తుంది అనుకోండి. దాని గురించి చర్చ కాదు. నేను అనేది ఏంటంటే, ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు కూడా మనకు తెలియాలి అంటే, మనలో ఒకళ్ళు కూడా ఆ బోర్డులో గనక ఉంటే మనందరికీ మరింత నమ్మకం కలుగుతుందా అని అనిపిస్తోందండి నాకు. మనమే ఉండాలని లేదు. తిరుమలకి స్వామివారి దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళలో ఎవరో ఒకరిని లక్కీ డిప్ ద్వారా తీయమనండి. ఒక్క వ్యక్తినైనా కాదా భక్తుల్లో నుంచి గనక ఆ టీటీడీ బోర్డులో మెంబర్గా వేస్తే ఈ భక్తులందరికీ కూడా ఒక తృప్తి, సంతృప్తి, ఇక్కడంతా ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మనకు కూడా తెలుస్తుంది అనేటటువంటి భావం కలుగుతుందని నా ఆలోచన. దానికి మన మిత్రులందరూ కూడా నిజంగానే ఈ ఆలోచన బాగుందండి అన్నారు. జస్ట్ ఇప్పుడే అనుకున్నాము. ఆ విషయాన్ని నలుగురికి చెప్తే మరి వాళ్ళందరూ కూడా ఎలా తీసుకుంటారు ఏంటి అన్న దాని మీద మనం మాట్లాడుకోవచ్చు. ఏవైనా అది వర్కౌట్ అయ్యింది అనుకోండి, స్వామివారిని నమ్మినటువంటి భక్తులు, తరచూ స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళు, అదృష్టవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో ఒక్కళ్ళని గనక ఆ బోర్డులో మెంబర్గా వేస్తే తర్వాత వెళ్ళేటటువంటి భక్తులందరికీ కూడా అక్కడ జరిగేటటువంటి కార్యకలాపాల మీద నమ్మకం రావడం, స్వామివారు అంటే ఇది కదా, ఇంత చక్కగా జరుగుతోంది కదా అని మనందరికీ కూడా తెలుస్తుంది అన్న ఆలోచన నాకు వచ్చింది. అది మీ అందరి ముందు కూడా పెడుతున్నాను. మీరందరూ కూడా ఆలోచించండి, ఏది బాగుంటుంది అన్నది సజెషన్స్ తీసుకుందాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.